తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది పిపిఆర్వి సాగర్ హాజరయ్యారు. న్యాయవాదులు, గుమస్తాలు, మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా వారి కళలను సాకారం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, పొన్నం విజయ్ కుమార్, గుంటి సురేష్ కుమార్, మద్ది సురేష్ కుమార్, అబ్రహం లింకన్, కె సాయి శ్రీనివాస్, పుణ్యవతి, జయప్రకాష్, కిషోర్, కొండయ్య, కామినేని శ్రీనివాస్, గుమస్తాల అసోసియేషన్ అధ్యక్షులు సాగర్, బార్ అసోసియేషన్ మెంబర్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత 68వ వర్ధంతిని జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేసే దిశగా మనందరం కూడా న్యాయవాదులుగా మరి ముఖ్యంగా ఆయన ఆలోచన విధానాన్ని మనం ఫాలో కావాలి. ఆయన భారతదేశానికి రాజ్యాంగం సమర్పించిన తర్వాత మొట్టమొదటి లా మినిస్టర్గా, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి లా మినిస్టర్గా పనిచేయడం జరిగింది. చాలామంది భారతదేశంలో మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని, వారి యొక్క కులాలని గురించి ప్రస్తావించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినది కాదు. భారతదేశంలో, ప్రపంచంలో కులం అనేటువంటి పదాన్ని నిర్మూలించాలనేటువంటి నినాదం తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశానికి పరిపాలించడానికి అనేకమైనటువంటి చట్టాలని రూపొందించినటువంటి వ్యక్తి, రాజ్యాంగం ద్వారా తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువుకునే రోజు నుంచి కూడా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అసమానతలు, వర్ణ విభేదాలు, సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గాన్ని రూపుమాపాలంటే ఏం చేయాలనే దాని మీద ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక అధ్యయనాలు చేసి మరి భారతదేశంలో ఆ రోజున ఓ పక్క స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున జరుగుతూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతల మీద ఆయన ఎలుగెత్తి పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి నా దేశంలో నా ప్రజలు ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకింత దౌర్భాగ్యంగా జీవిస్తూ ఉన్నారు, ఏంటి వీళ్ళందరికీ ఏం చేయాలి అని ఒక కంకణం కట్టుకొని ఆయన భారతదేశం మొత్తం కదా అనేక వేల పర్యటనలు చేసి మరి చైతన్యవంతులు చేసి ప్రజలను కూడా మరి ప్రభుత్వాన్ని కూడా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా గడగడలించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చదువుకునే రోజుల్లో వారు ఎంత శ్రద్ధగా ఎన్ని అవకతవకలు మరి ఇబ్బందులకు గురి అయి మరి ప్రపంచ మేధావి స్థాయికి ఎదిగారో ఒక లెసన్ మనం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు వరకు బ్రదర్ నగర్ గారు చెప్పినట్టు సామాజిక, ఆర్థిక విషయాల్లో భారతదేశానికి, భారత యొక్క సమాజానికి ఎటువంటి రాజ్యాంగం కావాలనేది ఒక 70-100 సంవత్సరాల క్రితమే వారు మరి ఆలోచించి భారతదేశ స్థితిగతులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారు. మరి ఈనాడు అనేక తీర్పులు కూడా ఆ రాజ్యాంగం పై ఆధారపడి సామాజిక శాంతి భద్రతలకు కూడా తోడవుతుందనే విషయాన్ని కూడా అందరూ గమనించాలి.